బీటెక్ రవికి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ బీటెక్ రవి నా చుట్టం కాదు, కానీ తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు సతీష్ రెడ్డి అప్పుడు కూడా అదే అన్నాను నేను. ఎందుకంటే పులివెందులలో ఇప్పుడు కుప్పంలో ఎందుకు ఎమ్మెల్సీ భరత్కి ఇచ్చారు అప్పుడు అంటే అక్కడ ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్న చోటన ఇప్పుడున్న అధికార పక్షం అక్కడ ఓడిపోయి ఉన్నది. కాబట్టి వీళ్ళకి అనధికారికంగా పెత్తనం చేయడం వేరు, అధికారికంగా పెత్తనం చేయగలగాలంటే ఒక హోదా కావాలి, అది ప్రజాప్రతినిధి అయి ఉండాలి, ప్లస్ ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారాలు చేయడం, ప్లస్ అసలు పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాడు కదా బీటెక్ రవి. ఇప్పుడు అతనికి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా, ఎందుకంటే ఇప్పుడు 5 ఈ నెల 29కి అయిపోతుంది కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా, ఇది ఒక ప్రధానమైనటువంటి చర్చ. అదే సందర్భంలో ఇంకెవరికి ఇస్తారు, ఇంకొకటి బీజేపీకి ఇచ్చేటట్టయితే తపనా చౌదరి పేరు బలంగా కనబడుతోంది, వినబడుతోంది. ఎందుకు అంటే తపనా చౌదరి వచ్చేటప్పటికి పార్టీకి కోట్ల ఖర్చు పెట్టాడు, సిన్సియర్గా పనిచేస్తున్నాడు అతను ఇప్పటికి కూడా. ఇవాళకి కూడా అటు పార్టీ అధినాయకత్వానికి విధేయత, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి విధేయత, ఈవెన్ పార్టీ అనుబంధ సంఘాల వాళ్ళతో కూడా, ఈవెన్ హైందవ సంఘాలకు కూడా చేసి పెట్టేటటువంటి వ్యక్తి. బీజేపీ అంటే మొత్తం 5 సీట్లలో ఒకటి జనసేనకు కన్ఫర్మ్, ఒకటి బీజేపీకి ఇచ్చేటట్టయితే తపనా చౌదరి పేరు బలంగా వినబడుతున్నటువంటిది. మరి ఇస్తారా లేదా చూడాలి.